బ్యాక్ టు మై ఛానల్ షారోన్ స్టోరీస్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు షారోన్ మాలాసు. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను కెనడాలో ఉంటాను. కెనడా రిలేటెడ్ బ్లాగ్స్, స్టూడెంట్ రిలేటెడ్ బ్లాగ్స్ చాలా ఉన్నాయి నా ఛానల్లో. వాటిని కూడా తప్పకుండా చూడండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి నా సాటర్డే రొటీన్ అనమాట. వాట్ ఐ డూ ఆన్ ఎ సాటర్డే. సో ఈ రోజు అయితే కొన్ని పనులు చేద్దాము అని చెప్పి నేనైతే లిస్ట్ అవుట్ చేసుకున్నాను. అవన్నీ చేద్దాము, అలాగే బ్లాగ్ కూడా చేద్దాము అని చెప్పి అనుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఇగ్నోర్ దట్ మెస్. యాక్చువల్లీ మాది లాండ్రీ డే అనమాట. సో అన్ని బట్టలు వేసి ఇక్కడ పడేసా, మడత పెట్టాలి. కాకపోతే ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను కదా, బ్యాంక్కి వెళ్ళాలన్నమాట అర్జెంట్గా. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది నేను వెళ్తూ చెప్తాను. బయట అయితే మంచి సన్నీగా ఉంది. సో నేను జస్ట్ సింపుల్గా ఒక టాప్ అండ్ ఈ బీచ్ ట్రౌజర్ అయితే వేసుకున్నా. జస్ట్ సింపుల్గా రెడీ అవుతున్నాను. ఎట్లాగో జస్ట్ బ్యాంక్కి అండ్ ఆల్సో కొంచెం గ్రాసరీ షాపింగ్ అది ఉందన్నమాట. దానికే కాదన్నట్టు సింపుల్గా రెడీ అవుతున్నా. అటు ఇటు అంత మెస్సీగా ఉంది. కెమెరా ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు అంత నీట్గా సదిరి చేసే అంత టైం లేదు. ఇది పెట్టుకోనా, ఇది పెట్టుకోనా? ఇది పెట్టుకుంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇది చాలా హెవీగా ఉంది. నెక్ పీస్ వేస్తేనే సెట్ అవుతుందేమో ఇంత పెద్దవి. సో విల్ గో విత్ ద స్మాల్ వన్. మరీ చూడ్డానికి ఆడ్గా ఉందని చెప్పి కొంచెం అవతలు దోశాను, మడత పెట్టలేదులేండి. ఇంకా ఇక్కడికి వచ్చాక నేను అసలు మేకప్ ప్రొడక్ట్స్ ఏమీ కొనలేదు. ఇండియా నుంచి ఏదైతే కొన్నానో అదే యూజ్ చేస్తున్నా ఇప్పటికీ. ఇలా టర్టిల్ నెక్ వచ్చినప్పుడు 3 పీస్ చైన్ సెట్ వేస్తే బాగుంటుంది. నా దగ్గర ఉంది కానీ ఇప్పుడు ఆ చెత్తలో ఎక్కడుందో వెతకడానికి టైం పడుతుంది. సో అందుకని నా గోల్డ్ చైన్ జస్ట్ ఇట్లా బయటికి వేశాను. సో రెడీ అయిపోయాను. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. ఎలా ఉంది? మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి సిఐబిసికి వెళ్ళాలన్నమాట. ఇది సరా మజ్జిగ బాగా వేడి చేసిందని చెప్పి మజ్జిగ పెట్టుకున్నాను. మీకు బయట ఎట్లుందో చూపిస్తా ఇప్పుడు. ఇదంతా వైట్ వైట్గా కనిపిస్తుంది కదా, నైట్ మైనస్లోకి వెళ్ళింది అనమాట టెంపరేచర్స్. సో పైన లేయర్ మొత్తం ఐస్ లాగా ఫామ్ అయింది. ఇది అదే, అందుకే ఇట్లా వైట్ వైట్గా ఉంది. స్నో మాత్రం పడట్లేదు. ఈరోజు వెదర్ మాత్రం చాలా సన్నీగా ఉంది. వీకెండ్స్ అయ్యేసరికి రోడ్స్ అన్నీ ఎంటీగా అనిపిస్తున్నాయి. ఎవ్వరు లేరు జనాలు బయట. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను వచ్చిన కొత్తలో ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశానో అక్కడికి వెళ్దాము. ఇక్కడ దగ్గరలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి కానీ నాకు ఎందుకు అక్కడైతే తొందర పని అవుతుంది అనిపిస్తుంది. సో ప్రెసెంట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. అది వచ్చేసి కింగ్స్వేలో ఉంది, జస్ట్ లైక్ 10 minutes డ్రైవ్. ఇప్పుడు నేను అసలు బ్యాంక్కి ఎందుకు వచ్చానంటే, రీసెంట్గా నా క్రెడిట్ కార్డ్ నుంచి ఒక అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగిందనమాట. నేనైతే అసలు యూజ్ చేయలేదు. నేను సడన్గా పేమెంట్ ఏదో అయినట్టు నాకు నోటిఫికేషన్ వచ్చి చూస్తే దానికి ఒక అడ్రస్ లేదు, నేమ్ లేదు. సరే దాన్ని నేను చేయలేదు కదా అని చెప్పి ఒక డిస్ప్యూట్ రేజ్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు ఆన్లైన్లో ట్రై చేసినా నాకు అసలు అది పాసిబుల్ అవ్వలేదు. అండ్ కాల్ చేయమని వస్తుంది. కాల్స్ కూడా ఈస్టర్న్ టైంలో చేయాలి అని అన్నారు. మేము వచ్చేసి పెసిఫిక్ స్టాండర్డ్ టైం అనమాట. కొంచెం ఒక 3 to 4 hours డిఫరెన్స్ ఉంటుంది. సో ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఆన్లైన్లో డిస్ప్యూట్ రేజ్ చేయడం కుదరట్లేదు. సో కనీసం ఇంకా డైరెక్ట్గా వచ్చి ఏదో ఒకటి చేద్దాము. ఇప్పుడు ఒక్క పేమెంట్ జరిగింది, అది అక్కడితో ఆగదు కదా. నా అకౌంట్కి వాళ్ళకి యాక్సెస్ వచ్చినట్టే కదా ఇప్పుడు ఆ పేమెంట్ ఓకే అయితే. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్యాంకుకి వెళ్ళేసి దాన్ని బ్లాక్ చేయడమో, కార్డు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు. అందుకని ఇప్పుడు బ్యాంక్ వచ్చా. సో పని అయింది బ్యాంక్లో అయితే. యాక్చువల్గా ఏం చెప్పారంటే, నా కార్డ్ మీద చాలా అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయి, కాకపోతే అవన్నీ సక్సెస్ కాలేదు. మొన్న అయింది మాత్రం అది వాళ్ళ సక్సెస్ఫుల్ అయిందనమాట, $79. అందుకే నేను అది నోటీస్ చేయగలిగా. ఇప్పుడు నేను వాళ్ళ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతుంటే ఆయన చెప్పింది ఏంటి అంటే, చాలా జరిగాయి, కాకపోతే అవి అట్లానే హోల్డ్లో ఉండిపోయినాయి, ఇవి మీరు చేశారా అని అడిగాడు. నేను కాదు అని చెప్పాను. సో ఇమీడియట్గా అదైతే బ్లాక్ చేశారు. ఇంకొకటి కొత్తది నాకు ఇంటికి పంపిస్తాను అన్నారు మెయిల్ ద్వారా.
మేనేజర్ మధ్యలో ఒక మాట అన్నదన్నమాట, 4 digits ట్రాన్సాక్షన్ కూడా ట్రై చేశారు అని చెప్పి. నాకైతే వినంగానే నవ్వొచ్చింది. అసలు 4 digits ట్రాన్సాక్షన్ వాడు ఏ 6,000 7,000 చేశాడో నా దాంట్లో అంత లిమిట్ కూడా లేదు. వాడు ఎవడో అత్యాశకు పోయిండు, కాకపోతే పాపం సక్సెస్ కాలేదు. ఎవరో నార్మల్ వాళ్ళు చిన్న చిన్న అమౌంట్లు ట్రై చేశారు, అవి మాత్రం బాగానే జరిగినాయి అన్నమాట. ఇంకా ఇంకొక పేమెంట్ ఏదో చెప్పింది, $800, అరౌండ్ $800 ఏదో పేమెంట్ జరిగింది. బట్ అది మేము హోల్డ్లో పెట్టాము ముందే రికగ్నైజ్ చేసి. సో ఇది మీరు చేశారా అని ఇందాక నన్ను అడుగుతున్నామా. నేను అన్నా అసలు నేను ఆ పేరు కూడా వినలేదు, నాకు తెలియదు అని నేను చెప్పాను. సో వీళ్ళు ఇంకా చాలా ఇలానే జరిగినాయి అని చెప్పి ఇమీడియట్గా క్లోజ్ చేసేస్తాము అన్నట్లు చెప్పారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, మనము నెట్ఫ్లిక్స్కి, అమెజాన్ ప్రైమ్కి ఇలా మనము కార్డ్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటాం కదా. సో అలా నా కార్డ్ డీటెయిల్స్ ఎవరెవరు ఏ ఆర్గనైజేషన్స్ దగ్గర ఉన్నాయో అవన్నీ మేము రిమూవ్ చేసేస్తాము. మీరు కావాలంటే కొత్త కార్డు వచ్చిన తర్వాత వాళ్ళకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు న్యూ కార్డ్ డీటెయిల్స్ని కూడా వీళ్ళందరికీ షేర్ చేశారు. ఆ చేసే ఆప్షన్ ఉంటుంది అనమాట. న్యూ కార్డ్ అప్డేట్ అయ్యింది తన ప్రొఫైల్లో అన్నట్టు వాళ్ళు అప్డేట్ చేయొచ్చు ఆర్గనైజేషన్స్ అన్నిటికీ. బట్ అది సేఫ్ కాదు అని చెప్పి నాకు సజెస్ట్ చేశారు. సో నేను కూడా ఓకే అన్న, రిమూవ్ అయితే చేసేసేయండి, ఏదన్నా కావాలి అంటే నేను మళ్ళీ నా డీటెయిల్స్ న్యూ డీటెయిల్స్ అయితే నేను ఇచ్చుకుంటాను అని చెప్పాను. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. ఎందుకంటే నాది ఆల్రెడీ డేటా బ్రీచ్ అయింది, నా ఇన్ఫర్మేషన్ నాది ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మేక్ ష్యూర్ ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఈరోజు అయితే వెదర్ చాలా బాగుంది, మంచిగా సన్నీగా. ఇందాక నేను జనాలు లేరు అన్నాను కదా, బట్ బాగానే ఉన్నారు. ట్రాఫిక్ చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మా నెక్స్ట్ స్టాప్ జియా బ్రదర్స్ అనమాట. ఇది వచ్చేసి కింగ్స్ వే అని ఉంటుంది, కింగ్స్ వేలో ఉంది. ఇక్కడ మన ఇండియన్ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మా ఫ్రెండ్స్ అయితే లోపలికి వెళ్ళారు, కాకపోతే నాకు అంత ఓపిక లేదు అని చెప్పి నేను లోపలే కూర్చొని ఉన్నా. వాళ్ళు వెళ్ళి ఇక గ్రాసరీ ఐటమ్స్ ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వస్తారు. యాక్చువల్గా ఈ జియా బ్రదర్స్లో ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది నేను అసలు ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ప్రాబబ్లీ నెక్స్ట్ వీకెండ్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి చాలా ఐటమ్స్ దొరుకుతాయి, మన ఇండియన్ ఐటమ్స్ ఏ స్టోర్లో ఉండవు. ఇక్కడ మనం అన్ని చూడొచ్చు అనమాట. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రియల్ కెనడియన్ సూపర్ స్టోర్. ఇది కూడా ఒక గ్రాసరీ స్టోర్, వాల్మార్ట్ లాగా. మీ అందరికీ వాల్మార్ట్ తెలుసు కదా అన్నట్టు దాంతో కంపేర్ చేశాను. ఇక్కడ మనకి ముందు ఒక వెహికల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ట్రాన్స్లింక్ బస్ అంటారు. ఇది ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. స్పెషల్లీ ఇది వచ్చేసి ఎల్డర్లీ పీపుల్కి, ఎవరైతే నడవలేని వాళ్ళు, బస్సులు ఎక్కి దిగలేని వాళ్ళు, ఆర్ఎల్స్ వీల్ చైర్లో ఉండే వాళ్ళ కోసం ఇదనమాట. ఇది వచ్చేసి ఫ్రీ సర్వీస్, వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర పిక్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈమెని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, బట్ ఈమె షాపింగ్ కోసం అని వచ్చింది. కాకపోతే ఈమె ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఏం కాదు, ఓల్డ్ అవ్వడం వల్ల ఆ స్ట్రోలర్ తోటి నడుస్తుంది. నేను యూజ్ చేసే బాడీ లోషన్ అంత ఈజీగా దొరకదన్నమాట అన్ని స్టోర్స్లో. అందుకని ఇక్కడ ఒకసారి క్విక్గా చెక్ చేద్దాము అని చెప్పి బ్యూటీ సెక్షన్ వైపు అయితే వచ్చాను. ఇక్కడ కూడా నాకు దొరకలేదు, బట్ అది వచ్చేసి ఓన్లీ షాపర్స్లో అవైలబుల్గా ఉంటుంది, OGX బ్రాండ్ అని చెప్పేసి. దాని గురించి నేను నా స్కిన్ కేర్ రొటీన్ అనేది వేరే వీడియోలో చూపిస్తాను. ఇక్కడ బోగీలు వచ్చేసి మినిమం 200 ఉంటాయంట. మన ఇండియాలో అయితే 50 to 60 వరకు ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి కౌంట్ చేశాను అనమాట అసలు ఎన్ని ఉంటాయి అని చెప్పి. 200 ఉన్నాయి ఒకదానికైతే. స్కై చూడండి ఎంత బాగుందో. ప్రెసెంట్ వచ్చేసి మనం వాల్మార్ట్ ముందు ఉన్నాము. చాలా రోజులు అయిపోయింది వాల్మార్ట్కి వచ్చి. ఇక్కడైనా కానీ లోషన్ దొరుకుతుందేమో అని అనుకుంటున్నాను, దొరకాలి. ఒకవేళ లేదు అంటే ఇది కూడా విండో షాపింగే అవుతుంది. ఇది చూసారా మొత్తం వాల్మార్ట్లో. ఎందుకో నాకు ఇది గజిబిజిగా ఉన్నట్లు అనిపిస్తుంది వెన్ కంపేర్ టు సూపర్ స్టోర్. అది కొంచెం మంచిగా ఆర్గనైజ్డ్గా ఉన్నట్లు ఉంటుంది. ఈ చాక్లెట్స్ తీసుకున్నా, ఇది వచ్చేసి కాపీకో. లాస్ట్ టైం కూడా వెతికాను బట్ దొరకలేదు, ఈసారి అయితే దొరికినాయి అనమాట. ఇదేంటి అంటే నాకు ఆఫ్టర్నూన్ లంచ్ చేయంగానే ఆఫీస్లో నిద్ర వస్తుంది, సో అందుకు కొంచెం యాక్టివ్నెస్ ఉండడానికి ఇది తీసుకున్నాను. బాడీ లోషన్స్ ఇది ఒకటి తీసుకున్నా అన్నట్లుగానే విండో షాపింగ్ కాదులేండి, ఇది తీసుకున్నాను కదా అది విండో షాపింగ్ అవ్వదు. జస్ట్ అట్లీస్ట్ ఒకటన్నా షాప్ చేశాను, కానీ లోషన్ మాత్రం దొరకలేదు. స్కై మాత్రం నాకు భలే కనిపిస్తుంది చూడండి, భలే ఉంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మసాలా మీట్స్.
ఇక్కడ యూజువల్గా మేము చికెన్ అనేది ఇక్కడే తీసుకుంటాము. నేను ఒక వీడియో కూడా చేశాను కదా రీసెంట్లీ. ఇదే అన్నమాట. వీళ్ళకి 2 లొకేషన్స్లో ఉన్నాయి వ్యాంకోవర్లో. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ మ్యారినేటెడ్ చికెన్ అయితే దొరుకుతుంది. ఇదే కాదు, మనం నార్మల్గా హోల్ బర్డ్ని అయినా కానీ మనకు కావాల్సిన క్వాంటిటీలో కట్ చేయించుకొని తీసుకోవచ్చు. రైస్ బ్యాగ్ అండ్ సమ్ గ్రాసరీస్. రూమ్లో హీటర్స్ పని చేయట్లేదు, అందుకని ఇట్లా ఆన్ చేసి పెట్టాము, కొంచెం వేడిగా ఉంటుంది అని చెప్పి. 4-5 డేస్ నుంచి హీటర్స్ వర్క్ చేయట్లేదు అని చెప్పి ఓనర్కి కంప్లైంట్ చేస్తూ ఉంటే ఫైనల్లీ వీళ్ళని అయితే పిలిపించి దాన్ని సెట్ చేయించారు. మార్నింగ్ వదిలేసి వెళ్ళిన కుప్ప మొత్తం ఇప్పుడు నేను మడత పెట్టాలన్నమాట. అసలు మస్తు ఏడుపు వస్తుంది బట్టలు మడత పెట్టేటప్పుడు. నాకు చూసారా ఎంత మెస్సీగా ఉందో, అంతా ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట. ఏది చేసినా చేయకపోయినా, తిన్నా తినకపోయినా నేను మాత్రం రూమ్ నీట్గా లేనిదే అస్సలు ఉండలేను ఆ రూమ్లో. అందుకని ఎవ్రీ సాటర్డే అయితే నేను క్లీనింగ్ రొటీన్ పెట్టుకుంటాను. ఖచ్చితంగా డీప్ క్లీన్ చేసుకుంటా ఇల్లు మొత్తము. సో అదనమాట నా బిజీ సాటర్డే రొటీన్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.